నేనుండగా నాగేశ్వరికి ఎలాంటి ప్రమాదం జరగదు. నువ్వేం భయపడకు. ఏమైంది గురుదేవా? ఎందుకంత అసహనంగా ఉన్నారు? నాగేశ్వరి నాగసముద్రానికి వెళ్ళింది. నాగసముద్రానికా? అది అక్కడికెందుకు వెళ్ళింది? విశ్వానికి పెళ్లి చూపుల పేరుతో ఆ దైవం నాగేశ్వరిని నాగసముద్రంలో అడుగుపెట్టేలా చేసింది. నాగేశ్వరికి నాగసముద్రం రహస్యం గురించి ఏమైనా తెలిసిందా? తెలీదు. కానీ నాగసముద్రంలోని నాగసాధు నాగేశ్వరి రాకను పసికట్టాడు. వాడు తర్వాత పావుని ఎలా కదుపుతాడో తెలియదు. వాడి పథకం ఏమిటనేది తెలిస్తేనే కాని మనం ఏం చెయ్యాలనేది నిర్ణయించుకోలేం. ఆ నాగసాధు నాగేశ్వర్తో నాగసముద్రం రహస్యం గురించి చెప్పేస్తే తప్పకుండా చెబుతాడు. కానీ ఎప్పుడు చెబుతాడో తెలియదు. వాడు చెప్పిన నాగేశ్వరి ఆ రహస్యాన్ని ఛేదించటానికి ఒప్పుకుంటుందో లేదో తెలియదు. ఒకవేళ నాగేశ్వరి నాగసముద్రం రహస్యాన్ని ఛేదించటానికి సిద్ధమైతే మన పరిస్థితి ఏంటి గురుదేవా? నాగేశ్వరి రహస్యాన్ని ఛేదించటానికి సిద్ధమైతే మనకు మంచిది. ఆ రహస్యాన్ని ఎలాగూ మనము ఛేదించాలనుకున్నాం. అది నాగేశ్వరి చేస్తే మన పని సులువవుతుంది. మనం మన శత్రువుని కూడా గుర్తించి అడ్డు తొలగించుకోవచ్చు. మనం ఓసారి నాగసముద్రం వెళ్ళొద్దామా? అంతా తెలిసే నాగసముద్రం వెళ్దామంటున్నావా వైదేహి? మనల్ని ఆ ఊళ్ళో గుర్తించి శిక్షాస్తంభానికి కట్టిపడేస్తే దాంతో మన కథ ముగిసిపోతుంది. ఇప్పుడు మనం ఆ ఊళ్ళోకి వెళ్ళటం మంచిది కాదు. వేచి చూద్దాం. పరిస్థితులు మనకు ఎప్పుడు అనుకూలంగా ఉంటాయో అప్పుడే నాగసముద్రానికి వెళ్దాం. ఏంట్రా వీళ్ళు మనల్ని శిక్షాస్తంభానికి కట్టిపడేశారు? ఈ శిక్షాస్తంభం మనల్ని నింపుతుందిరా. ఎలాగైనా మనం ఇక్కడి నుంచి తప్పించుకుపోవాలి. ఎలా తప్పించుకుంటావురా? వాళ్ళు ఇలా కాళ్ళు చేతులు కట్టిపడేశారుగా. పైగా ఊళ్ళో వాళ్ళు వెళ్తూ వెళ్తూ మనం చస్తామని అనుకుంటూ వెళ్ళారు. వాళ్ళు అన్నట్టు చస్తామేమోరా? నోరు మీరా పిచ్చినాయాలా? ఎందుకు చేస్తాం? తప్పించుకోవడానికి మార్గం ఆలోచించు. కాఫీ తీసుకోండి. పర్లేదు పర్లేదు, కాల్చుకోండి. ఐఎమ్ సారీ అండి. దేనికి?
మీరు ఎన్నో ఎక్స్పెక్టేషన్స్తో ఈ పెళ్లి చూపులకు వచ్చుంటారు, కానీ ఇక్కడ ఇలా జరగడం మీకు చాలా ఇబ్బంది కలిగి ఉండొచ్చు. నాకేం ఇబ్బంది లేదు. నేను ఇప్పటికే 3 అమ్మాయిల్ని చూసే వచ్చాను. ఇది 4వది. పెద్దలు నిశ్చయం చేసే పెళ్లి చూపుల్లో ఇలాంటి హార్డ్ ఫీలింగ్స్ ఏవి ఉండవని నేను అనుకుంటున్నాను. మీరేం ఫీల్ అవ్వకండి. అయినా నేను ఒక అబ్బాయిని ప్రేమించి పెళ్లి చూపులకి సిద్ధపడ్డం తప్పే. సారీ అండి. కాఫీ చల్లారిపోతుంది, తీసుకెళ్ళి ఇవ్వండి. తీసుకోండి. మీరు రేఖ ఇద్దరే నా పిల్లలు? మీ కన్నదమ్ములెవరూ లేరా? నాకంటే ముందు ఒక అబ్బాయి పుట్టి చనిపోయాడంట. అతను బ్రతుకుంటే నాకు అన్నుండేవాడు. బ్యాడ్ లక్. మేమిద్దరం ఆడపిల్లలు మాత్రమే మిగిలాం. మీరేమీ అనుకోకపోతే నేను ప్రశ్న అడగచ్చా? నేనేమీ అనుకోను, అడగండి. అక్క, కాఫీ. మ్మ్. తీసుకోండి. ఏదో అడగాలి అన్నారు, అడగండి. మీకింకా పెళ్లి కాలేదు కదూ? అవును, కాలేదు. మరి మీకు పెళ్లి చేయకుండా మీ చెల్లికి పెళ్లి చూపులు ఏర్పాటు చేశారేంటి? అది మరేం లేదు. నాకు పెళ్ళంటే ఇష్టం లేదు, పెళ్లి చేసుకోదలుచుకోలేదు. అదేంటండి అలా అంటారు? పెళ్లి, భర్త, పిల్లలు, ఫ్యామిలీ లైఫ్ ఇదంతా అందమైన అనుభవం. ప్రతి ఒక్కరి లైఫ్లో అది తప్పనిసరి. మీరు పెళ్లి చేసుకుంటే మీ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. నేను పెళ్లి చేసుకోకపోయినా చాలా హ్యాపీగా ఉన్నాను. పెళ్లి చేసుకుంటేనే అనవసరంగా గొడవలు, కలతలు. ఎక్కడ హ్యాపీ అండి? అఫ్ కోర్స్ మీరు హ్యాపీగా ఉండొచ్చు, కానీ అందరికీ మ్యారేజ్ లైఫ్ హ్యాపీగా ఉంటుందని చెప్పలేం కదా. ఏ మ్యారేజ్ లైఫ్లో అయినా గొడవలు, కలతలు కంపల్సరీగా ఉంటాయి. చిన్ని గొడవలు, అలకలు, సర్దుబాట్లు ఇవన్నీ ఉన్నప్పుడేనండి లైఫ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇలాంటి గొడవలు లేకుండా మరీ సైలెంట్గా ఉంటే లైఫ్ బోర్ కొట్టేస్తుందండి. నా మాట విని పెళ్లి చేసుకోండి. అయ్యయ్యో, పెళ్లికి మనకి అస్సలు పడదండి బాబు. నన్ను ఇలా ప్రశాంతంగా వదిలేండి చాలు. ఇప్పుడు ఇలాగే అంటారు, రేపు వయసు అయిపోయిన తర్వాత మీకు ఓ తోడుంటే బావుండేదని ఫీల్ అవుతారు. అప్పుడు ఫీల్ అయి ప్రయోజనం లేదు. ఓసారి బాగా ఆలోచించండి. నాకు పెళ్లి చేసుకోవాలని, అందరికి మళ్ళీ పిల్లల్ని కనాలని, అలసిపోయి ఇంటికి వచ్చే భర్తకు కాఫీ ఇచ్చి కబుర్లు చెప్పాలని నాకు ఉంది. కానీ నేను పెళ్లి చేసుకోవాలన్నా నా పెళ్లి జరగదు. నా తలరా తింతే. నా మాటలు మిమ్మల్ని బాధ పెట్టినట్టున్నాయి. ఐఎమ్ సారీ అండి. అబ్బే, ఇలాంటి మాటలు మనకేమీ బాధను కలిగించవు. టేక్ ఇట్ ఈజీ. అందరూ బయట కూర్చున్నారు, రండి మనం కూడా బయటికెళ్ళి కబుర్లు చెప్పుకుందాం. అన్నట్టు అడగడం మర్చిపోయాను. ఈవేళ పొద్దున మా దగ్గర దోచుకోవాలని ట్రై చేసిన ఆ 2 దొంగల్ని మీ ఊరు వాళ్ళు తీసుకొచ్చారు. వాళ్ళని ఏం చేశారు? మా ఊర్లో ఒక సాంప్రదాయం ఉందండి. ఎవరైనా తప్పు చేస్తే ఊరి బయట ఉన్న శిక్షా స్తంభానికి కట్టిపడేస్తాం. శిక్షా స్తంభమా? అదేంటి సార్, నేను మొదటిసారి వింటున్నాను ఈ మాట. మీ వాళ్ళు దొంగల్ని పట్టుకొచ్చేప్పుడు కూడా శిక్షా స్తంభానికి కట్టిపారేస్తామన్నారు. అసలు ఆ శిక్షా స్తంభం ఏంటి? దానికి అదేంటి? మా ఊళ్ళో వాళ్ళు గాని బయట వాళ్ళు మా ఊళ్ళోకి వచ్చి గాని ఏదైనా తప్పు చేసినా, నేరం చేసినా వాళ్ళని తీసుకొచ్చి రచ్చబండ దగ్గర మీటింగులు పెట్టి విచారణ జరపడమో శిక్షించడమో చెయ్యం. తప్పు చేసిన వాళ్ళని తీసుకెళ్లి శిక్షా స్తంభానికి కట్టిపడేస్తాం. వాళ్ళు చేసిన తప్పుకో నేరానికో తగిన శిక్ష ఆ స్తంభమే విధిస్తుంది. స్తంభం శిక్షించడం ఏంటండి? మీరు చెప్పేదంతా అయోమయంగానూ విచిత్రంగానూ ఉంది. మీరేం చెప్తున్నారో నాకు అసలు అర్థం కావడం లేదు. ఏం లేదు బాబు, ఎవరి మీదైతే నిందారోపణ జరిగిందో వాళ్ళని తీసుకెళ్లి శిక్షా స్తంభానికి కట్టేస్తాం. ఆ తర్వాత మేము ఎవ్వరూ వాళ్ళ ముఖం చూడం. ఆ రోజు సాయంకాలం పొద్దుపోయిన తర్వాత ఊళ్ళో వాళ్ళం అందరం వాళ్ళ ఇంటి ముందు మట్టి ప్రమిదలతో దీపాలు వెలిగించి తలుపులు మూసేస్తాం. ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం పొద్దు పొడిచేంత వరకు కూడా ఇల్లు వదిలి ఎవ్వరం బయటికి రావు. పొద్దున వెళ్ళి చూస్తే వాళ్ళక్కడ స్తంభం దగ్గర కనిపించరు. స్తంభం దగ్గర కనిపించరా? ఏమవుతారు? ఏమవుతారో మాకు తెలీదు. మీ ఊళ్ళో వాళ్ళక్కడికి వెళ్ళి
ఏం జరుగుతుందో చూడలేదా? అంతటి సాహసం మేము ఎవ్వరం చెయ్యం. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని వద్దని చెప్పినా కూడా వినకుండా వెళ్ళిన వాళ్ళు కొంతమంది ఈరోజు మతి స్థిమితం లేకుండా పడున్నారు. అందుకే మేమెవరం కూడా అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ప్రయత్నించడానికి గాని అక్కడికి వెళ్ళడానికి గాని సాహసించం. స్తంభాన్ని కట్టిపడేసిన వాళ్ళందరూ నేరస్తులని చెప్పలేం కదా. కొంతమంది మంచి వాళ్ళ మీద కూడా నిందారోపణ చేయొచ్చు. వాళ్ళని తీసుకెళ్లి కట్టిపడేస్తే వాళ్ళకైతే ఏం కావాలి? మంచి ప్రశ్న అడిగారు. శిక్షాస్తంభానికి కట్టివేయబడ్డ వాళ్ళు నిజంగా నేరస్తులైతేనే అక్కడ కనిపించరు. ఒకవేళ వాళ్ళు నిరపరాధులైతే మరుసటి రోజు పొద్దున ఆ స్తంభం దగ్గర వాళ్ళు క్షేమంగా ఉంటారు. శిక్షాస్తంభాన్ని కట్టివేయబడ్డ వాళ్ళు ఎలాంటి శిక్షలకు గురవుతారు? చనిపోతారా? వాళ్ళు చనిపోతారో ఏమవుతారో తెలియదు. పొద్దున మేము వెళ్ళి చూస్తే శిక్షాస్తంభం దగ్గర రక్తబొట్టు గాని శవాలు గాని ఉండవు. శిక్షాస్తంభం అడ్డు పెట్టుకుని అక్కడ కట్టివేయబడ్డ వాళ్ళని ఊళ్ళో వాళ్ళే ఎవరైనా ఏదైనా చేస్తున్నారేమో. నీ అనుమానం సబబుగానే ఉంది, కానీ అలాంటిదేమీ అక్కడ జరగదు. జరగదని అంత గట్టిగా ఎలా చెప్పగలుగుతున్నారు? శిక్షాస్తంభానికి నిందితులను కట్టేసిన రాత్రి సరిగ్గా 12 గంటలకి ఉరుములతో కూడిన మెరుపులు, నేరస్తుల అరుపులు మాత్రం మాకు వినిపిస్తాయి. ఇదంతా శిక్షాస్తంభం మహిమే అని మేము నమ్ముతాం. నమ్మకం లేకుండా అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని వెళ్ళిన వాళ్ళు కొంతమంది మతిస్థిమితం లేకుండా అయిపోయారని ఇంతకు ముందే చెప్పాను కదా. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న ఉత్సాహంతో మీరెవరూ రాత్రిపూట ఇల్లు వదిలి శిక్షాస్తంభం దగ్గరికి మాత్రం వెళ్ళకండి. మీరు చెప్పేది వింటూ ఉంటే నాకు భయంగానూ ఉంది, కన్ఫ్యూజింగ్ గానూ ఉంది. నాకైతే అక్కడ ఏం జరుగుతుందో ఇంతవరకు అర్థం కాలేదు. నాగేశ్వరికి మాత్రమే కాదు, శిక్షాస్తంభం దగ్గర ఏం జరుగుతుందో నాగసముద్రంలోని ప్రజలకు కూడా తెలియదు. వాస్తవానికి అక్కడ ఏం జరుగుతుందంటే సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకి చంద్రకిరణాలు శిక్షాస్తంభం మీద నిటారుగా పడతాయి. అప్పుడు జరుగుతుందా సంఘటన. అదేంటనేది 12 గంటల వరకు వేచి ఉండి చూడండి.
ఏంటి సార్ శిక్షాస్తంభం దగ్గరికి వెళ్ళొస్తున్నారా? అవునండి. శిక్షాస్తంభం దగ్గర దొంగలున్నారా లేరా అండి? ఎవరు లేరండి. నానా పంతులు గారిని రమ్మన్నారుగా, ఇంకా రాలేదేంటి? వచ్చేస్తానన్నారా? ఇప్పటికే రావాలి, ఇంకా రాలేదు. రాకపోవటం ఏమిటండి, వచ్చేసాను. నమస్కారం పంతులు గారు. నమస్కారం. రండి, కూర్చోండి. కూర్చోండి. అమ్మా సంధ్య, పంతులు గారికి కాఫీ పట్టరమ్మా. అలాగే. అబ్బే ఇప్పుడేమీ వద్దండి, ఇప్పుడే తీసుకుని వస్తున్నాను. సరే, మా మనవరాలు రేఖకి వేణుకి మంచి ముహూర్తం చూడమన్నాను, చూసారా? చూశానండి. వీరిద్దరి జాతకాలు మహాదివ్యంగా ఉన్నాయి. వీరికి వచ్చే నెల 3వ తారీఖున పెళ్లి నిశ్చయం చేసుకోండి. చాలా మంచి ముహూర్తం అది. ఈ లోపు మంచి ముహూర్తాలు ఏవీ లేవండి? ఉన్నాయి, ఎందుకు లేవండి? కానీ వీళ్ళకి వచ్చే నెల 3వ తారీఖు మంచి ముహూర్తం, అంతా భేషుగ్గా ఉంటుంది. సరే, అలాగే కానివ్వండి. మీరేం చేసినా మంచిగా కదా చేస్తారు. సరే, మరి నేను బయలుదేరతానండి. అవతల రెడ్డి గారింట్లో వాళ్ళ అబ్బాయికి అమ్మాయిని చూస్తున్నారట. ఒకసారి వచ్చి జాతకం చూసి వెళ్ళమన్నారు. వెళ్ళి చూసొస్తాను. ఆగండి ఆగండి, మీ సంభావన తీసుకుని వెళ్ళదురు గాని. సంభావనతోనే సరుకు చేసుకుందాం అనుకుంటున్నారా ఏమిటి? మీ ఇంటికి వచ్చి మీ ఇంటి వంట తినకుండా ఎలా పెడతారు చెప్పండి? మధ్యాహ్నం భోజనానికి ఇక్కడికే వస్తున్నా. భోజనం చేసి సంభావన తీసుకుని వెళ్తా, సరేనా? అలాగే, తప్పకుండా రండి. మీకు నచ్చిన వంటలే చేయిస్తాను. మరి వస్తానండి. మంచిది. ఏమండి, పెళ్లికి ఇంకా దాదాపు 20 రోజులు టైం ఉంది కదా, మేము వెళ్ళిపోయి వచ్చే నెల పెళ్లికి వస్తాం. సరదాగా ఇక్కడే ఉండొచ్చుగా. 20 రోజులు ఎంతకాలం? కళ్ళు మూసి తెరిచేంతలో గడిచిపోతాయి. అది కాదండి, మాకు కొన్ని పనులున్నాయి. మేము 20 రోజులు ఇక్కడే ఉంటే పనులన్నీ ఆగిపోతాయిగా. మేము ఇవాళే బయలుదేరుతాం. ఈరోజు శుక్రవారం. మా ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే శుక్రవారం పూట మేము ఊరికి పంపం. మీరంతగా అర్జెంటుగా వెళ్ళాలి అనుకుంటే రేపు వెళ్దురు గాని. అది కాదమ్మా, మీకంతగా బోరు కొడుతుంటే ఈ ఊళ్ళో గుట్ట మీద పాత గుడి, శిక్షాస్తంభం, ఓ ఆశ్రమం ఉన్నాయి. వెళ్ళి చూసిరండి, మీకు కాలక్షేపం అవుతుంది. అమ్మా సంధ్య, వీళ్ళ నా గుడికి తీసుకెళ్ళు. అలాగే తాతయ్య. అమ్మా రేఖ, వెళ్ళి భోజనం ఏర్పాట్లు చూడు. అలాగే నాన్న.